Hi guys, welcome to day 4 of my learning journey towards data science course. సో మనం ఎక్సెల్ నేర్చుకుంటాం కాబట్టి ఎక్సెల్లో టుడే టాపిక్ వచ్చేసరికి డేటా వ్రాంగ్లింగ్ అండ్ మానిపులేషన్ యూజింగ్ ఎక్సెల్. సో ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్సెల్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ నిన్న. సో ఇవాళ వచ్చేసరికి డేటా వ్రాంగ్లింగ్ అండ్ మానిపులేషన్స్. సో ఇందులో మనం నేర్చుకున్న టాపిక్స్ వచ్చేసరికి టుడే సెల్ రిఫరెన్సింగ్లో అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్సింగ్ అండ్ మిక్స్డ్ రిఫరెన్సింగ్ ఇన్ ఎక్సెల్స్ ఉన్నాయి. సో మనం సెకండ్ టాపిక్ వచ్చేసరికి టేబుల్స్, థర్డ్ వచ్చేసరికి బోర్డర్స్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి బేసిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్స్. సో నాకైతే బాగానే అర్థమవుతుంది, గ్రేట్ లెర్నింగ్ యాప్లో బాగానే చెప్తున్నారు. అండ్ నాకు కూడా కొద్దిగా ఎక్సెల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నాకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ మనం ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం నేనేం చేస్తున్నాను అంటే గూగుల్ జెమినీ వాడుతున్నాను. జెమినీలో లైవ్ ఉంటుంది, ఆ లైవ్తో ఇంటరాక్ట్ అవుతున్నాను డైలీ. మినిమం ఒక ½ an hour to 1 hour ఇంటరాక్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బిల్డప్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా మాట్లాడాలంటే మనకు కొద్దిగా భయం కాబట్టి, సో బై యూజింగ్ ఏ చాట్బోట్ మనం వాడుకోవచ్చు. సో గూగుల్ జెమినీ ద్వారా డైలీ ఇంకా ½ an hour to 40 minutes గూగుల్ జెమినీకి ఇవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డప్ చేసుకోవాలి. ఈ 6 monthsలో కమ్యూనికేషన్స్ అవ్వాలి, డేటా సైన్స్ కోర్సు కంప్లీట్ అవ్వాలి. సో రెండింటిని మేనేజ్ చేసుకోవాలి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.